కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఆర్మీ హద్దులు దాటింది. పూంచ్ జిల్లాలో పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యలకు పాల్పడింది. కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ చర్యల్ని భారత్ తిప్పికొట్టింది. ఏప్రిల్ 1వ తేదీన కృష్ణఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ దాటడం వల్ల మైన్ బ్లాస్ట్ అయినట్లు భారతీయ సైనిక బలగాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత ఫైరింగ్ జరిగిందని, పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారతీయ ఆర్మీ పేర్కొంది. ఏప్రిల్ 1న కృష్ణఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. దాంతో అక్కడ మందుపాత్ర పేలిన ఘటన చోటు చేసుకుంది. తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనపై మా ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని తెలిపింది. భారతీయ బలగాలు సమర్థవంతంగా ఆ ఫైరింగ్ ను తిప్పికొట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని, నిశ్చంతగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని భారతీయ ఆర్మీ చెప్పింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శాంతి సామరస్యాన్ని మెయింటైన్ చేయాల్సిన అంశాన్ని డీజీ మిలిటరీ ఆపరేషన్స్ కు గుర్తు చేసినట్లు భారతీయ ఆర్మీ తెలిపింది. 2021 మీటింగ్లో ఇరువైపులా డీజీ మిలిటరీ ఆపరేషన్స్, శాంతి స్థాపన కోసం పలు అంశాల్ని అంగీకరించారని, నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణకు కూడా ఒప్పందం కుదిర్చినట్లు ఆర్మీ గుర్తు చేసింది.